మహోన్నతుడైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి సాయంకాల సమయం ముందు మరి దినవంత కాచి కాపాడి మీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు. మేము నాయన మరి మీ జ్ఞానము మీ ఆలోచన చొప్పున నడవడానికి మీ కృప చూపించండి. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు నా దేవ మరి మీ మాటలు వినిచుండగా మీ జ్ఞానము మీ ఆలోచన నాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలకు వినేటువంటి చోళ్ళను గ్రహించేటువంటి మనసును దయచేయండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దామండి. బైబిల్ ఏం సెలవిస్తుంది? అసలుకి పేపర్ చదివినట్లు ఎప్పుడు కూడా బైబిల్ని చదవకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి దేవుని యందు విశ్వాస జీవితం కలిగి ప్రార్థన ద్వారా మనం ఒకవేళ బైబిల్ని కానీ చదివితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రేరేపణ కలిగిస్తాడు. ఒకసారి మనం కానీ చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయం. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం సెలవిస్తుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము అనేదే చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చేసిన వారు చదివితే బాగుంటుంది. ఓకేనా, నేను చదువుతాను. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించి ఉన్నాను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచితిని, భూమిని పరిచిన వాడు నేనే. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి దేవుడు, తండ్రి అనేటువంటి ఈయన మాట్లాడుతున్న ఒక మాట ఏమిటంటే, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టిని నేను ఒక్కడనే చేసి తిని అంటున్నాడు. మరి ఎందుకు ఇంతమందికి భేదాభిప్రాయాలు అంటే, మనకు ఆదాము అవ్వని చేస్తున్నప్పుడు ఒక మాట వస్తుంది. ఏమిటి? మన పోలిక చొప్పున నరుని చేద్దాము అన్న ఒక్క మాటను బట్టి మనం అన్నాడు కాబట్టి ఒక్కడు కాదు ముగ్గురున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనకు కనపడుతున్నారు కాబట్టి ముగ్గురున్నారు. కాబట్టి దేవుళ్ళు ముగ్గురు అనేటువంటి పాయింట్ చాలా మంది పట్టుకుంటారు. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడే కాదు అంటారు. కొంతమంది ఏమంటారంటే కుమారుడు అంటే మనం ఎలాగైతే భూమి మీద పుట్టామో ఆయన కూడా పరలోకంలో పుట్టాడు అని కొంతమంది అంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, బైబిల్ ఒక్కడే దేవుడు అంటే ఒక్కడనే నమ్మాలి. నీవు తండ్రిగా నమ్ముతావా, కుమారుడుగా నమ్ముతావా, పరిశుద్ధాత్మగా నమ్ముతావా, లేకపోతే దేవుడు ఒక్కడని నమ్ముతావా? మనం అలాగే కనుక చూసుకుంటే మనకి ఒక ఆలోచన రావాలి. ఏమంటున్నాడు? గర్భం నుండి నిన్ను నిర్మించిన వాడు ఎవరిని? మనిషి సృష్టి చేసిన దేవుడు నేను ఒక్కడనే అంటున్నాడు. మరి ఆయన ఒక్కడన్నప్పుడు మరి చాలా మంది మాట్లాడుతున్న మాట ఏమిటి? ఒక్కడనే నమ్మాలి. చూడండి, ఇప్పుడు మనము ఏబు గ్రంథం ఒకసారి చూస్తే, ఏబు గ్రంథం ఒకసారి 9వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశమును విశాలపరచును, సముద్ర గంధములను ఆయన నడుచుచున్నాడు. ఏమంటున్నాడు? ఈ భూ ప్రపంచాన్ని నడిపించేది ఆయనే, చేసేదే ఆయనే. ఒక్కడేనంట, వన్ అండ్ వన్లీ. బైబిల్ కూడా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. సపోజ్ నాకు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఒక్క చోటైనా యెహోవా అన్న పేరు ఉందా? ఎందుకు రాయబడలేదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యెహోవా అంటే పాత నిబంధన గ్రంథంలో మనకు నిర్గమకాండంలో ఫస్ట్ ప్రారంభమైనట్లు మనకు కనపడుతుంది. ఫస్ట్ ప్రారంభమైంది అక్కడ మనకి నిర్గమకాండంలో ఏమంటున్నాడంటే, మోషే గారు, అయ్యా ఇదిగో నేను అందరికీ నీవెవరో చెప్పాలంటే నీ పేరు తెలియాలి కదా, నీవెవరు అని అడుగుతారు కదా. అంటే ఆయన అంటున్నాడు, యెహోవా అన్న పేరు అబ్రాహాము గారికే తెలియదు అంటున్నాడు. మరి యెహోవా అన్న నామము దేవుడు మాత్రమే అంటే ఎలా చెప్పండి?
యెహోవా అంటే ఆయన ఒక్కడే. ఒకసారి మనం గనుక చూసుకుంటే ఇక్కడ చూద్దామండి మనము. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి నడిచాడు. ఇది మనం అందరూ చూసాం. ఎలా నడిచాడంటే మరియమ్మ తల్లి గర్భములో కుమారుడిగా వచ్చి ఈ భూమి మీద నడిచాడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. బాగా రాసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీకా గ్రంథము 1:3 ఒకసారి చూస్తే, మీకా గ్రంథము 1:3 ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నంత స్థలముల మీద నడవబోచున్నాడు. నాకు చెప్పండి, బైబిల్ పండితులు కానివ్వండి, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదు, లేకపోతే యేసుక్రీస్తు చిన్న దేవుడు అనే ప్రతి ఒక్కరూ నాకు ఈ మాటకు జవాబు ఇవ్వాలి. ఎందుకు తెలుసా? యెహోవా దేవుడు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, లేకపోతే ఎప్పుడు వస్తాడు? అంత్య దినాల్లో తీర్పు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వస్తాడా? యెహోవా దేవుడు వస్తాడా, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు? ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన ఏమంటున్నాడు? ఇదిగో మీరు ఈ భూమి మీద సాక్ష్యం పలకబోచున్నాడు అంటున్నాడు. ఒకసారి చూస్తే మనము 2వ వచనములు, సకల జనులారా ఆలకించండి, భూమియు నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. చెవులు పెట్టి బాగా వినండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఈ ప్రభు అన్న సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యెహోవా అంటే ఏం చేస్తున్నాడంట? మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఏ సాక్ష్యం చెప్పండి? మా నిమిత్తము ప్రాణం పెట్టింది యేసుక్రీస్తే, మా నిమిత్తము చనిపోయింది యేసుక్రీస్తు ప్రభువే. ఇదిగో మా నిమిత్తము రక్తాన్ని కార్చింది ఆయనే, మా నిమిత్తము దెబ్బలు తింది ఆయనే. ఎవరి గురించి మీరు సాక్ష్యం చెప్తారు? యెహోవా నామాన్ని బట్టే, యేసుక్రీస్తు నామాన్ని బట్టే. ఎవరికి సాక్షులుగా ఉండాలి మనం? క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి. క్రీస్తు గురించే మనం సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సకల జనులారా ఆలకించండి, భూమియు నీవును నీలో ఉన్న సమస్తమును చెవులు పెట్టి బాగా వినండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. దేవుని మందిరంలో, చర్చిలో, సభల్లో కూర్చొని ఎవరి గురించి మీరు సాక్ష్యము పలుకుతారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు గురించా, లేకపోతే యెహోవా దేవుడే మా నిమిత్తం వచ్చి చనిపోయాడు అంటారా? ఏడేమో యెహోవా పేరు అని ఉంది, మరి యెహోవాని గురించి కదా మనం చెప్పాల్సింది. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు బాగా గమనించకండి. ప్రభువుగా యెహోవా అన్నాడు. ప్రభువు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట గుర్తుపెట్టుకోమంటున్నానో ఒకసారి చూద్దామండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. కీర్తనాల గ్రంథం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామండి. ఉన్నారా? చదువుతారా? ఆకాశం అందైనను భూమి ఎందైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కడే దేవుడు భూమి మీద. నీవు తండ్రిగా అనుకో, కుమారుడుగా అనుకో, పరిశుద్ధాత్మ ఇంకా వేరే విధాలుగా అనుకో, ఏమి ఒకడే దేవుడు అని బైబిల్ చెప్పినప్పుడు ఒక్కడే అనాలి. ఆకాశం అందైనను భూమి ఎందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను. కింద అంటున్నారు చూడండి, ఆయన నిమిత్తము మనమున్నావు, మనకు ప్రభువు ఒక్కడే. ఇదేంటి? ఆడ ప్రభువుకు యెహోవా అన్నాడు. ప్రభు ఉన్న ప్రతి చోట ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఇట్లయితే బైబిల్ తనకు తాను విరోధంగా మాట్లాడను. బైబిల్ ఏమంటుంది? ఇదిగో భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు గతించవు, నేను ఏది కూడా అబద్ధం రాయించలేదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనకు ప్రభు ఒక్కడే అన్నప్పుడు యెహోవా దేవునికి ప్రభు అని పేరు ఉండకూడదు. మరి ఎందుకుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? సొంత జ్ఞానముతో దేవుని యందు ప్రార్థన జీవితం కలిగి మనం వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆడ క్లిప్పింగ్ తెచ్చి ఈడ క్లిప్పింగ్ తెచ్చి ఎవరు రాసిన పుస్తకాలు చదివేది కాదు బైబిల్ అంటే. ఎవరు చెప్పిన వాక్యాలని కట్ చేసుకొని వచ్చి మనం క్లిప్పింగ్ చెప్పేది కాదు. ఇది స్వతహాగా అనుభవం కావాలి, స్వతహాగా బైబిల్ మీద పరిశోధన చేయాలి, స్వతహాగా మన ఆలోచన పెట్టి చదవాలి. అప్పుడైతే బైబిల్ అర్థమవుతుంది. కిందేముంది పైనేముంది, ఇది రాయడానికి కారణం ఏమిటి తెలియాలి. ఈయన ఏమంటున్నాడు చూడండి, మరియు మనకు ఒక్కడే ప్రభు, ఆయనే యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. పైన ఏమన్నాడు?
దేవుడు ఒక్కడే. ఆయన నిమిత్తం మనం ఉన్నాము. ఆయన కలుగ చేశాడు. మరి కిందేమో ఈయన కలుగ చేశాడు. ఈ రెండు రాజ్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? రెండు రాష్ట్రాలు ఎక్కడున్నాయి చెప్పండి? యెహోవా దేవుని రాజ్యం వేరు, యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం వేరా? మనకు ఒకడే దేవుడు అని పైన ఉంటే కింద ఒకడే ప్రభు అని ఉంటది. మరి యెహోవాని ప్రభు అని ఎందుకు అంటారు మీరు? ఈ లెక్కల బైబిల్కు విరోధం కదా? ముగ్గురని, నలుగురని, చిన్న దేవుడని, పెద్ద దేవుడని బైబిల్ ఎక్కడ చెప్పిందా? ఆదామును మట్టితో దేవుడు నిర్మించాడు. ఇదందరికీ తెలుసు. దేవదూతలను తన్ను తాను మహిమపరచుకోవడానికి యెహోవా దేవుడు పరలోకమందు చేశాడు. ఇదందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో పుట్టాడు అంటున్నారే మీరు. ఎలా పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఏ రకంగా చేశాడు? ఏమైనా ఆలోచన ఉందా? తెలుసా? చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు అయితే భూమి మీదకి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత భక్తుల ద్వారా మాట్లాడినప్పటికీ ఎవరొచ్చారు? మనకెక్కడ యెహోవా వచ్చును, యెహోవా దూత వచ్చును, యెహోవా మాట్లాడును అని ఉంటది. చూద్దామండి ఎవరు వచ్చారు మనకు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఇంత క్లారిటీగా రాయించినప్పటికి కూడా మన బలుపు ఎలక్కపోతే మనంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. అసలుకి క్రైస్తవులు అనేవారే బైబిల్ వాళ్ళ మాటలని ఇల్లు మాటలని తిక్కమెక్కపడి ఏమి చేయాలో తెలియక తమ ఇష్టం వచ్చిన దారులు పోతున్నారు. సొంతంగా బైబిల్ మీద పరిశోధన పెట్టండి. అవతల చెప్పిన మనకి ఈ మాట నేను ఎందుకు సొంతంగా చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోవాలి. మార్క్స్ వార్త ఒకసారి చూద్దామండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తానే మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే 4:24లో 4వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. యేసుక్రీస్తు ప్రభు తానే స్వతహాగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెత్తి కొలత కొలవబడుదురు, అట్టి కొలతనే కొలవబడుదురు, మరియు ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఏమంటున్నాడు? మీరు ఏమి వింటున్నారో దాన్ని బాగా వినన్నా చెప్పలా. జాగ్రత్తగా చూసుకోండి రా నాయన. బైబిల్లో అట్లా ఉందా లేదా, ఎందుకు రాయబడింది అన్న సంగతి మీరు గ్రహించండి. ఇప్పుడు మీరు ఏదైతే విని దాన్ని నమ్ముతారో, ఇప్పుడు ఏదైతే మీరు ప్రతిఫలం పొందుకుంటున్నారో, ఏదైతే ఆశీర్వాదం పొందుతారో దాన్ని బట్టే పదం నీకు తీర్పు ధరిస్తబడుతుంది. ఇప్పుడు వాక్యాన్ని సత్యంగా నడుస్తున్నావా, వాక్యానుసారంగా నడుస్తున్నావా? అప్పుడే వాక్యానికి విధేయత కలిగి ఉన్నావా, లేకపోతే నీవు తప్పుడు దారులు పోతున్నావా, మనుషులు చెప్పినట్లు వింటున్నావా, దాన్ని బట్టే తీర్పు తీరుస్తాను అన్నాడు. అందుకే స్వతహాగా బైబిలమైన అవగాహన ఉండాలి. ఎవరో చెప్పిందే రైట్ అనుకోకూడదు. ఎందుకు నాకు ఉదయం ఇంత కోపం వచ్చిందంటే ఏమన్నారంటే వాళ్ళు ఎవరి బలితో వాళ్ళు పాస్టర్లు అవుతున్నారు. అందరి మాటలు నమ్మద్దండి. మనం ఎవరినైతే నమ్ముతున్నామో, ఎవరైతే వాక్యము ఇదిగో కుమారుడు పుట్టాడన్నారో, యేసుక్రీస్తు దేవుడు కాదన్నారో వాళ్ళకే సంద ఇవ్వాలి, వాళ్ళనే ఆరాధన. ఓరా నాయన, ఒక సంఘ కాపరి నెలంతా కూడా సంఘాన్ని కాస్తూ రాత్రి పగులు అక్కడే ఉండు, అన్ని విషయాల్లో ఆ సంఘానికి విధేయత కలిగి మంచి చెడ్డ అన్ని చూసుకుంటూ ఉన్నవానికి 5-10 వేలు ఎనికి ఏడుస్తారు. ఒక్కరోజు మీటింగ్ పెట్టి 1,00,000, 2,00,000, 3,00,000 ఇద్దకపోతే మీరు దొంగల, దోపిడి దొంగల లెక్క చెప్పుకోరా దేవునికి? ఇలా కార్పొరేట్ పాస్టర్లు అన్న వారందరూ కూడా ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. ఒక డ్రెస్ వచ్చాము, చినిగిపోయిన డ్రెస్ వచ్చాము, సైకిల్ మీద వచ్చాము అన్నవారే కదా. ఇప్పుడు కోట్లు సంపాదించారంటే ఎక్కడి నుండి? ఎవరైనా మీ సంఘాల్లో ఉన్న వారికి ఇచ్చారా? ఇవ్వక ఎట్లయితే మేము ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవాలని మందిని తప్పుదారిలో నడిపిస్తున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పాస్టర్ కూడా ఎవరైనా పిలిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. రేపు పొద్దున ఏం చేస్తారంటే మీ సంఘానికి వచ్చి మీరు కష్టపడి సంపాదించే ఆత్మలు ఆన్లైన్ ద్వారా ఎత్తుకెళ్ళిపోతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. వాక్యము తెలిస్తే తెలియనట్లే ఉండాలి. లేదంటే ఎందుకు? ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. కళ్ళు బాగా తెరుచుకొని చూడాలి. బెత్లెహేమ ఎఫ్రాయిము యూదా వారి కుటుంబంలోను నీవు అల్పమైన దానిగాను
నా కొరకు ఇజ్రాయేల్ని ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి? చిన్న పట్టణము యెరూషలేము పట్టణములో బెత్లెహేమ చిన్న పట్టణము, లెక్క కూడా లేదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించే ముందే ఆయన ఆ గ్రామాన్ని లెక్కింపులో మొదలు పెట్టారు. మనం లూకాసు వార్తలు చూసినప్పుడు ఇదిగో మరియమ్మ గారు, యేసేపు గారు దావీదు వంశంలో ఉన్నవాడు కాబట్టి ఆ లెక్క రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దావీదు పట్టణానికి వెళ్ళిపోయాడు. అంత చిన్న పట్టణము. నీలో నుండి ఈ ప్రపంచాన్ని ఏలే రాజు వస్తాడు అంటున్నాను. ఆ రాజు ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి మరొకసారి. బెత్లెహేమ ఎఫ్రాయిము యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానిగాను, నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ కింద బాగా గమనించండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షతగుతూ వచ్చును. ఒరి పిచ్చినేళ్ళరా, మరియమ్మ తల్లి గర్భములో పుట్టిందే కాదు. పురాతన కాలం అంటే భూమి పుట్టినది మొదలుకొని అంతమైనంత వరకు అనేక రకాలుగా ఆయనే వస్తున్నాడంట. పరిశుద్ధాత్మగాను, తండ్రిగాను, కుమారుడుగాను, యెహోవా దూతగాను ఎన్నో రకాలుగా వచ్చాడు. నేను చెప్తా, వాక్యం చెప్తుంది. ఏమంటున్నారు చూడండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష తగుతూ వచ్చింది. ఎలా ప్రత్యక్షత అయ్యాడు? ఎక్కడ దేవుడు అవసరమో అక్కడ ఆయన వచ్చేసాడు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు? యెహోవా అన్న పేరు కొత్త నిబంధనలు ఒక్క చోటు కూడా ఎందుకు రాయబడలేదు? ఆ యెహోవా అన్న ఆయన కిందికి వచ్చాడు కాబట్టి. చాలా మంది పట్టుకునేటువంటి ఒక వచనం ఏమిటో తెలుసా? ఇదిగో మత్తయి సువార్త కానీ లూకా సువార్తలు కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు 3వ అధ్యాయంలో చివరలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ నుండి రాగానే పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, ఒక పావురం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనగానే ఏమంటున్నారు? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఒకేసారి ముగ్గురిని తను తాను కనపరుచుకోకపోతే దేవుడు ఎందుకు ఎత్తాడు? మనిషా ఎడుంటి ఇంకో చోట ఉండడని. మనిషికైతే అది సాధ్యం కాదు. దేవునికి సమస్తం సాధ్యమే. ఎన్ని రకాలైనా ఉండగలడు ఆయన, ఎన్ని రకాలైనా ఉండగలడు. ఒకేసారి తండ్రి గాను కుమారుడు గాను ఉండగలడు. ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. సండే రోజు లేకపోతే చాలా రోజులు, ఎందుకంటే ఆరాధన ఎక్కువ ఆదివారం జరుగుతుంది కాబట్టి కొన్ని కోట్ల చర్చల్లో ప్రపంచ దేశం అంతా కూడా ఆరాధన చేస్తారు ఒకే సమయంలో పొద్దున మాప్సరి. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏమిటి? ఇదిగో దేవుడు నాతో పాటు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, మా సంఘములో ఉన్నాడు, మాతో ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అంటారు. ఎన్ని సంఘాల్లో ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు? ఈ 3 రకాలుగా ఆయన తన్ను తాను కనపరుచుకోకపోతే, ప్రత్యక్షత తన్ను తాను నిర్మించుకోకపోతే, ఒకేసారి తండ్రిగా కుమారుడుగా ఏర్పరచుకోకపోతే ఇన్ని చర్చలు ఎలా ఉండగలుగుతాడు? మనం ఏమన్నా మురుకులా? ఇంతమంది ప్రార్థన ఎలా వినగలుగుతున్నాడు? ఈ మంది చెప్పే లెక్క ప్రకారము ఒకేసారి తండ్రి కుమారుడుగా ఉండకపోతే ఇన్ని చర్చల ప్రార్థనలు ఎలా వింటాడు? ఆయన సర్వశక్తిమంతుడు, ఎక్కడ ఎప్పుడ ఎలాగైనా ఉండగలడు. నీకు నాకు చేత కాదని ఆయన కూడా చేత కాదంటే ఎట్లా? నేనున్నాను చేతకన్న వల్లమని ఆయన చేత కాదంటే ఎట్లా? ఆయన దేవుడు. నీవు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ ఏ రూపంలో నీవు ఆరాధించిన దేవుడే. ఎక్కడైనా చెప్పాడా యేసుక్రీస్తు మీరు నమ్మద్దండి, యేసుక్రీస్తు దేవుడు కదని? ఎక్కడైనా చెప్పాడా? ఇదిగో యేసుక్రీస్తు నేను ఒప్పుకోలేదని. చాలా మంది ఏమంటారు అంటే లేదు 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 అంటారు. ఒకసారి చూద్దామండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. 12 నుండి చదివితే ఇంకా మనకు బాగుంటది. ఎవరు అనేది కూడా మనకు గుర్తవుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. అంత్య దినాల్లో తీర్పు చెప్పడానికి ఎవరు వస్తారు చెప్పండి? అంత్య దినాల్లో మనిషి యొక్క తీర్పు తీర్చడానికి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభువు కదా. కింద చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. నేను అల్పా ఓమేగను, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమై ఉన్నాను. ఏమంట? అల్ఫా ఓమేగా, మొదటి వాడి కడపడు, నా వెనక వెళ్ళాడు, నా ముందే వెళ్ళాడని ఆయన తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేస్తుంటే
మళ్ళా నీవేంటి ఇద్దరున్నారు ముగ్గురున్నారు ముగ్గురు దేవుళ్ళు అంటారు. ఒకడే అన్నప్పుడు ఒకడే అన్నా మళ్ళీ అంతే. నా వెనక ఎవరు లేడు, నా ముందర ఎవరు లేడు అన్నప్పుడు ఇంకెందుకు? నేను చెప్తున్న మాట ఇది, వాక్యం చెప్తున్న మాట కదా. ఏమంటున్నాడు? నేను అల్పా ఓమేగా, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమనై ఉన్నాను. ఆది ఆయనే, అంతము ఆయనే. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు తానే అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. అంతేందుకు ఇంకా మనకి చూస్తే ఒకసారి చూద్దామండి. ఆ సమయం గమనిస్తుంది, అయిపోయింది. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8 వచ్చింది అనుకుంటా. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 1వ అధ్యాయం ఉంది, 8వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. అల్పా ఓమేగా నేనే, భూతవర్తమానంలో ఉండువాడును నేనే అని సర్వశక్తి దేవుడుగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారంట? సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువు. నేను అల్ప ఓమేగా, మొదటి వాడిని కడపటి వాడిని. మరి ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు మన ధ్యాస బైబిల్ మాత్రమే ఉండాలి. ఏదో పేపర్ చదివినట్లు రోజు 10 అధ్యాయాలు చదివినా ప్రయోజనం లేదు. వాక్యాన్ని ఉన్నట్లుగానే చెప్పుకుంటేనే మనకు వాక్యం అర్థమవుతుంది. వాక్యం ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మనకి యాకోబు గ్రంథములు అంటుంది, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుని అడగవాలను, మనుషులు కాదు. అర్థం కాకపోతే ఇదిగో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని నాకు చదవనికి రాదు ఎలా అని అడగచ్చు. కానీ వాక్యాన్ని వక్రీకరించే వారిని అడగడం లాభం లేదు. వాక్యాన్ని ఉన్నట్టుగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బైబిల్ గ్రంథము మహాసముద్రము లాంటిది. మన జీవిత కాలము మన సత్యంత వరకు నేర్చుకోవాలి. సత్యంత వరకు మనలో మనం సరి చేసుకోవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం మనలో తప్పు ఉంది, ఇది తప్పుగా అర్థం చేసుకున్నామని ఏలెత్తి చూపించినప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటే మనము ఖచ్చితంగా నిజమైన క్రైస్తవులు. లేదు ఇంతకు మొదలు నేను చెప్పాను కదా అదే రైతు, ఒకవేళ నేను అబద్ధికుడైతానంటే నువ్వు మూర్ఖుడు అని ఆ లెక్క. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మాట చెప్పి ముగిచేసుకుందామండి. ఒక మాట చదువుకొని మనం ముగిచేసుకుందామండి. చూద్దామండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఆ 11 వచ్చిన సంగముతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చేయి ఉండదు. సంగములతో ఆత్మ చెప్తున్నదంట. జయించేవాడు ఎవరు? మరణాన్ని జయించింది యేసుక్రీస్తు ప్రభు. చెవులు ఉన్నవాడే వినాలి, చెవులు లేనివాడు కాదు. మరి మనం చెవులు కలిగి ఉన్నామా, మందబుద్ధులు కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడిని వెల దూతలతో పడవచ్చిన మహా గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా. మరి ఇంతవరకు కొన్ని మాటలు విన్నాము, నేర్చుకున్నాం. భయము భక్తి కలిగి బాధ్యత కలిగి ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలి. మీకు వాక్యం ఏం సెలవిస్తుంది, ఎలా మేము ముందుకెళ్ళాలన్న సంగతి మీరు మాకు నేర్పించండి. మీ కృపలు భద్రపరచండి. విన్న మీ పిల్లలు కూడా వాక్యాన్ని సరిగా చూసి నేర్చుకొని అలా ఉన్నావో లేదని పాటించడానికి కృప చూపించండి. ఈ లోకము శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మరణించాలి. కానీ ఎక్కడికి పోతున్నాం అన్న సంగతి గ్రహించి వాక్యానికి లోబడి ఉండడానికి కృప చూపిస్తారని గూగుల్ మెట్ల కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు నడినెత్తి మొదలుకొని అధికారుల వరకు ముట్టుని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.